దావోస్ వెళ్ళారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. ఇంతవరకు ఏ పెట్టుబడి తెచ్చినట్టు కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీన్ని ఎలా చూస్తారండి? ఏదో గతంలో ఒక సినిమా పాట ఉందండి. ఏడకేళ్ళు రామాహారి శివుడి తీర్థం తెచ్చాం రామాహారి అన్నట్టు. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు ఏదో ఆయన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ అంటాడు. ఆయన తీసుకెళ్ళలేదు. ఒక మొదటి విషయం ఆలోచించాల్సింది దావోస్ పవన్ కళ్యాణ్ తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ అనేది ఇంటర్వ్యూ సమానం చంద్రబాబుకి, నారా లోకేష్కి. సరే, నారా లోకేష్ చంద్రబాబు దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినాక పెట్టుబడులు తేవాలి. పెట్టుబడులు ఒక్క రూపాయలు తెచ్చారా? దావోస్ వెళ్ళి ఇష్టానుసారంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడు ప్రచారం చేయడం తప్ప వీళ్ళు ఏం తెచ్చారు? అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ లోకేష్ మారుతూ ఉన్నాడు, కోడికత్తి, బాబాయ్ గొడ్డలి, తల్లి చెల్లిని పంపించాడు, ఇష్టానుసారంగా మారుతూ ఉన్నాడు. నేను సందర్భంగా లోకేష్ని అడుగుతా ఉన్నా, లోకేష్ నువ్వు మంత్రివే కానీ నువ్వు కంత్రివి, నీకు ఏమీ తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళి పెట్టుబడుల గురించి మాడాలి కానీ దావోస్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నప్పుడు దావోస్ చాలాసార్లు వెళ్ళారు. ఏ రోజైనా సరే నీ బాబు గురించి కానీ నీ గురించి కానీ ప్రస్తావన తెచ్చాడా? ఒకటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి, పెట్టుబడులు తేవాలని చెప్పి ఆలోచన చేశాడు. కానీ ఏ రోజైనా సరే ఆయన తప్పుడు ప్రచారం చేశాడా? నువ్వు అక్కడికి చెబుతా ఉన్నావు కోడికత్తా. మరి అలిపిరి డ్రామా, మీ నాన్న అలిపిరి డ్రామా ఆ రోజు చచ్చిపోయడానికి ఆ నెక్స్ట్ బాంబు పెట్టి ప్రచారం చేశాను కదా, ఆ రోజు మీ డ్రామానా? బాబాయ్ గొడ్డలు అంటున్నావు కదా, చంద్రబాబు సీఎం అవటానికి హరికృష్ణ గారిని ఏం చేశాడు? సొంత పిల్లనిచ్చిన మామని కూడా చంపాడు కదయా. అది చెప్పది, పిల్లనిచ్చిన మామని చావుకు కారణం ఎవరయా? లోకేష్ అడుగు, మీ తాత కారణం ఎవరు? మీ తాత చావుకు కారణం ఎవరు? నీ బాబే. నువ్వు మారుతా ఉన్నావు. తల్లిని చెల్లి అన్నావేంది? హరికృష్ణ గారిని, పురంధేశి గారిని మెడబెట్టి బయట నెట్టలేదా? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని బయట నెట్టలేదా? ఏం మాట్లాడతావు పిచ్చి మాటలు? రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే మాట్లాడు. నువ్వు పిల్లోలాగా ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు రాజకీయాలు మిక్స్ చేసావనుకో, మేము ఎత్తితే నోరు నువ్వు తట్టుకోవడం చాలా కష్టం. నీ వెనక ఐటీడీపీ ఉండొచ్చు, ఇంకో టీడీపీ ఉండొచ్చు, ఎవరుండొచ్చు, వైసీపీ సోషల్ మీడియా ముందు తట్టుకోవడం కష్టం. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నారా లోకేష్ నీకు హెచ్చరిస్తా ఉన్నాయి సందర్భంగా. అట్లా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అదాని డేటా సెంటర్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా హేళన చేస్తా మాట్లాడారు. ఇప్పుడు ఎలా చూస్తారండి ఈ ఫెయిల్యూర్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలని ఆదాని డేటా సెంటర్ తెస్తే గ్రీన్ కో అని చాలా చర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 3 సంవత్సరాల్లో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో, ఏ విధంగా మంచి చేస్తే ప్రజలు బాగుపడతారో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిదాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అన్నారు. ఈరోజు అధికారం వచ్చినాక ఆదాని డేటా సెంటర్ మళ్ళీ మన వైజాగ్ తెచ్చి మేము చేసింది కరెక్టో, ఇది చాలా మంచి అంటే మీరు చేస్తేనేమో మంచిగా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో ఏదో దానికి సామిత్యం చిన్నాలంగా ఉండిద్ది. చాలా తప్పు ఇది. ఆదాని డేటా సెంటర్ కానీ గ్రీన్ కో ఏదైనా సరే ఏం తెచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడం చాలా కార్యక్రమాలు చేశారు. మీరు ఆ రోజు ఏది తప్పన్నారో కాపీ టు పేస్ట్ చేసుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచి ప్రజలు తెలుస్తూ ఉంది.